అందరికీ హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంబీఏ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద డిజైన్, ఆపరేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సిస్టమ్స్ దట్ క్రియేట్ అండ్ డెలివర్ ద ఫిర్మ్స్ ప్రైమరీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే కార్యకలాపాల నిర్వహణ. ఇది ఒక సంస్థలోని కార్యకలాపాలు, ప్రక్రియ రూపకల్పన, ప్రణాళిక, నియంత్రణ మరియు దాని డెవలప్మెంట్ పై దృష్టి సారించే నిర్వహణ రంగాన్ని సూచిస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ 8 రకాల నేచర్స్ని కలిగి ఉంటుంది. అవి కస్టమర్ ఓరియంటేషన్, డెసిషన్ మేకింగ్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఫోర్స్, ప్రాసెస్ ఓరియంటేషన్, ఇంటిగ్రేషన్ ఫంక్షన్, రిసోర్స్ ఆప్టిమైజేషన్, టైం సెన్సిటివిటీ. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది కస్టమర్ ఓరియంటెడ్, ఎందుకంటే వాళ్ళు తయారు చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కస్టమర్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే తయారు చేస్తారు. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఇందులో కంటిన్యూస్గా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ మీద ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్ ఓరియంటెడ్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వివిధ రకాల భాగాలతో కలిసి ఉంటుంది. ఆ ప్రొడక్షన్కి అవసరమైన రిసోర్స్ అలొకేషన్ని కరెక్ట్గా ఉంచుతుంది. ప్రొడక్షన్ మరియు డెలివరీ కరెక్ట్ టైంకి జరిగేలా చూస్తుంది. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ స్కోప్స్ విషయానికి వస్తే ఇందులో కూడా 8 రకాల స్కోప్స్ ఉన్నాయి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, ఆపరేషన్స్ స్ట్రాటజీ, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సర్వీస్ ఆపరేషన్ మేనేజ్మెంట్, క్వాలిటీ మేనేజ్మెంట్.